ఈ ఇడనాడి ఏం చేస్తుంది అంటే మనకి రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. వారాహి అమ్మవారిది పింగళ నాడి వచ్చేసి లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. రైట్ కి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు చాలా క్రియేటివ్ గా ఆర్టిస్టిక్ గా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మన మూవీ ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీడియా ఇండస్ట్రీలో వీళ్ళకి రైట్ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే లాజికల్ గా అనలిటికల్ గా ఉంటుంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్, మ్యాథమెటిషియన్స్, వీళ్ళు ఎట్లా ఎక్కువ లాజిక్స్, వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటే తప్ప దే వోంట్ బిలీవ్ అన్నమాట. సో అలా ఇక్కడ మనకి వారాహి అమ్మవారిది మనకి పింగళ నాడి యాక్టివేషన్. సో ఎప్పుడైతే ఈ ఇడనాడి పింగళ నాడి సమపాలంలో గనక ఫోర్స్, ప్రాణిక్ ఫోర్స్ గనక సరఫరా అవుతుందో బాడీలో, అప్పుడు సుషుమ్న నాడి యాక్టివేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ 3 నాడులు ప్రాపర్ గా అలైన్ అయిన తర్వాత మనకి కుండలినిలో ఉండే లైఫ్ ఫోర్స్ అంతా కూడా ప్రాపర్ చక్రాస్ నుంచి ఎనర్జీ పాసింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఒక వైర్ లో మనం ఎలాగైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో, ఆబ్స్టికల్స్ లేకుండా ఉంటే ఈజీగా పాస్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి చక్రాస్ ఎలా వర్కౌట్ అవుతాయి అంటే డిస్క్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట.